కొత్తగడ్డ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మకర సంక్రాంతి జాతరలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సోదరిమణి కొండ సురేఖ గారి ప్రాంతానికి వచ్చి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి గతంలోనే శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసి స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం, వారు సానుకూలంగా స్పందించి దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాంతాలు, మాడ వీధులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలను అనుమతుల స్టేజ్లో ఉండే అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండ సురేఖ గారికి ధన్యవాదాలు చేస్తూ ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్ర స్వామి, ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా, ఘోర మీసాల దేవుడిగా, కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఘోర మీసాల భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. వారు కూడా పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసానికి అనుగుణంగా ఈ దేవాలయ అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రభుత్వం అన్ని తొందరలో మరి కార్యరూపం దాల్చేలా తీసుకోవాలని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.